గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం బ్రదర్, మార్నింగ్. వెళ్దాం. అవును. బ్రదర్, వెళ్ళగానే ఆ అమ్మాయిని కలుస్తావా? అవును, నువ్వు వస్తున్నట్లు అమ్మాయికి ఉత్తరం రాసావా? ఉత్తరమే కాదురా, టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. ఓ నువ్వా? సారీ, ఎవరో శత్రువులు అనుకున్నాను. అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్కి వచ్చావు? కిడ్నాప్ చేద్దామని వచ్చాను. ఆ, అవును, నువ్వు వస్తున్నావని మీ అమ్మగారు చెల్లాయి నాకు చెప్పకుండా ఊరుకున్నారు. I see. అందుకే వాళ్ళకంటే ముందు స్టేషన్ కి వచ్చి తమని తీసుకెళ్ళిపోతున్నాను. సరే, లగేజీ? ఓ లగేజ్ ఉంది కదా, ఎలాగో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు, లగేజ్ తీసుకెళ్ళిపోతారు. మొదలు బట్టలేదు, తుదను బట్టలేదు, నడుమ బట్టకట్ట నగుబాటు కాదయ్యా అన్నాడు. ఎవరు? వేమన. ఎవరు? వేమన. అసలు బట్ట కట్టడమే తప్పు అన్నాడు. ఎవరు? ఆచార్య శంకరయ్య. అంటే నేను. మనిషి బట్ట కట్టడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? మనిషిలో సిగ్గనేది ఉన్నది అని తెలిసిన తర్వాత. సిగ్గుందని ఎప్పుడు తెలిసింది? ఆడకి మగకి భేదం ఉంది అని తెలిసిన తర్వాత. వాట్స్ ద డిఫరెన్స్ సర్? ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. ఐ సీ. సిట్ డౌన్. నీకు మాకు తేడా ఉందని మేము అనుకోవడం లేదు. అదేనమ్మా రహస్యం. కూర్చో. మట్టి మట్టిలో కలుస్తుంది, గాలి గాలిలో కలుస్తుంది, నీరు నీటిలో కలుస్తుంది, మనిషి మనిషిలో కలుస్తాడు, ఆడ మగలో కలుస్తుంది, మగ ఆడలో కలుస్తుంది. అలా మనిషి మనిషి కలయికలోనే ఈ సృష్టి పుడుతుంది. సృష్టి రహస్యం అంటే ఏమిటి స్వామిజీ? ఇప్పుడు కాదమ్మా, రాత్రి ఒక్కొక్కరికి విడివిడిగా వివరంగా చెబుతాను. నమస్కారం స్వామీజీ. తమ ఆశ్రమంలో చేరాలని నలుగురు అవివాహిత స్త్రీలు ఉత్సాహపడుతుంటే తీసుకొచ్చాను. సంతృప్తిగా ఉన్నారు. అయితే శంకరయ్య, వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు ఏర్పాటు చేసేమంటావా? చెయ్యాలిగా మరి. చెయ్యాలి. బయట పనులన్నీ నేనే చేసుకురావాలి. నువ్వు మాత్రం సముద్రంగాలు పేరుస్తూ నీడపట్టును కూర్చుని సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు కొట్టేస్తుంటావు. ఎందుకయ్యా ఏడుపు? ప్రదాంతో నీకు వాట ఉందిగా. ఉంది అంత ఇంత. ఏ నుంచైనా పర్సంటేజ్ పెంచాల్సిందే. సరే, ఇంకో 10% పెంచుకో. 10%? గిట్టదు. 50-50. 50-50? సరే, అలాగే తీసుకో. వెళ్ళి. వెళ్తాను, రాత్రికి మళ్ళీ వస్తాను. ఎందుకు? మనం ఎగుమతి చేసే సరుకు నేను కూడా పరిశీలన చేయాలి కదా. హలో, ఎవరు మాట్లాడేది? నేను జయంతిని. హాయ్ డార్లింగ్. మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఏం చేస్తాం? నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇదిగో, నువ్వేం బాధపడకు. మళ్ళీ మనం కలుసుకునే వరకు ఓ 2 ఇస్తాను. అందుకు థ్యాంక్ యూ. నువ్వు ఊరి నుంచి వస్తావని టెలిగ్రామ్ రాగానే నాకు పిచ్చికి తెలుసా? పిచ్చా? ఎందుకు? ఎందుకేమిటి, ఈ ట్రిప్ లో మన పెళ్లి ఖాయం చేస్తానన్నావుగా. పెళ్ళంటే పిచ్చెత్తరం ఎందుకు? సిగ్గుపడాలి గాని. సిగ్గా? మన ఇద్దరి మధ్య సిగ్గెందుకు? ఏ సిగ్గులేదా? సిగ్గుపడితే ఇలా తిరుగుతానా? సరే, సిగ్గులేని ఆడదు ఆడదే కాదు. సిగ్గుపడి ఆడది ప్రేమించదు, ప్రేమించి ఆడది సిగ్గుపడదు. మీకెవరు కావాలి? సిగ్గుపడి ఆడది కావాలా, ప్రేమించి ఆడది కావాలా? సిగ్గుపడుతూ ప్రేమించే ఆడది కావాలి. అయితే వేరే వాళ్ళని చూసుకోండి. ఆగు. పెళ్ళంటే మన ఇద్దరిదే కాదుగా. అటు మీ అన్నయ్య ఉన్నాడు, ఇటు మా చెల్లెయ్య ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏమిటి? పెళ్లి కాకుండానే? మీ చెల్లయ్య గారు ఒక అబ్బాయి గారిని ప్రేమిస్తున్నారు. చూడమ్మా, ప్రేమ అనేది మనసు మనసుల కలియికే గాని మనిషిని మనిషి బలవంతం చేసేది కాదమ్మా. నీ మనసు ఏమిటో చెప్పు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. అలాగేనండి, మీ ఇష్టం. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, నేను మా నాన్నగారితో మాట్లాడలేను. ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడండి. ఓకే. ఏమ్మా, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమంటారు? అది కాదు, మిలిటరీ వాడు కదా, ఎప్పుడు ఏమంటాడు అని. ఏ మిలిటరీ వాళ్ళు మనుషులు కారా? కాదని కాదు, వాళ్లకు ప్రేమలు గిలిగింతలు ఉండవు. వాళ్ళేదో రాళ్ళు రప్పలు నువ్వే కదమ్మా అన్నావు. చెప్పోనా, ఆ మాట పట్టు కూర్చున్నారు. యుద్ధం విషయంలో ఆయన ఏం చేస్తారో తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం మేజరే. మేజర్ మేజర్ అంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ముహూర్తం పెట్టించుకోవాలిగా. అవును, నా సైడ్ నుంచి రమ్మంటావా, నీ సైడ్ నుంచి వస్తావా? అమ్మా, నా సైడ్ నుంచి వస్తా. సరే, అతనికి ఇంకా 2 నెలల సెలవు ఉంది. వెళ్లేలోగా ముహూర్తం పెట్టించుకోవాలిగా. ఓఎస్. గుడ్ లక్. థ్యాంక్ యూ.